హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. మాస్ మహారాజా రవితేజ కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా ఫెయిల్యూర్ లో ఉన్నాడా అనేది చూడరు. అలాగే కథ ఒక్కసారి ఓకే చేసిన తర్వాత షూటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వరు. ఎంత తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానంటే అంత త్వరగా డేట్స్ ఇస్తాడనే పేరుంది ఈ మాస్ మహారాజ్కి. అయితే ఈ మాస్ మహారాజాకి ఓ సెంటిమెంట్ ఈ మధ్య బాగా టెన్షన్ పెడుతుందని ఓ వార్త ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? మాస్ రాజా టెన్షన్ పడ్డానికి కారణం ఏంటి? మాస్ మహారాజా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నటించిన మూవీ ఈగల్. ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్. ఈ సినిమాను 2024లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. చాలా గట్టిగా ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. 2024లో ఫిబ్రవరి 9న ఈగల్ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత రవితేజ మరోసారి సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేయాలి అనుకున్నాడు. అదే మాస్ జాతర. ఈ సినిమాకి భోగవరపు భాను డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీని 2025లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే రవితేజకు ఈ మూవీ షూటింగ్ లో యాక్సిడెంట్ అవ్వడం వలన కుదరలేదు. సంక్రాంతికి కుదరకపోవడంతో ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ అదే తేదీకి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఊహించినట్టుగానే రవితేజ సినిమా వెనక్కి వెళ్ళింది. వీరమల్లు కూడా అనుకున్న సమయానికి రాలేదు. లేటెస్ట్ గా సితారా టీం కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మాస్ జాతర సినిమాని ఆగస్టు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి ఫెస్టివల్ ఉంది. హిట్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలు గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈగల్ మాస్ జాతర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకోవడం కుదరకపోవడం తెలిసిందే. తాజాగా రవితేజ మరోసారి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ భారీ ఎంటర్టైనర్ ని సంక్రాంతికి విడుదల అంటూ ఓ ప్రీలుక్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల చేస్తున్న మూవీ ఇదే. అయితే 2 సార్లు సంక్రాంతికి రావాలని ప్లాన్ చేసి కుదరకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని రవితేజ పట్టుదలగా ఉన్నారట. మరి ఈసారైనా రవితేజ ప్లాన్ ఫలిస్తుందా? సంక్రాంతికి సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.